పత్రిజకి ప్రతిరూపం పిఎంసి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. బాడీ మైండ్ సోల్ బిఎంఎస్ ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. పిఎంసి చరిత్రలోనే ప్రతి ఒక్కరికి ఆత్మ విజ్ఞానాన్ని అందించడానికి ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఉత్తమోత్తమైనది మానవ జన్మ. మరి ఈ జన్మను సార్థకం చేసుకోవటానికి ఆ మనిషికి ఉండవలసిన లక్షణాలు ఏమిటి? మరి తన ఆత్మ పురోగతికి తాను ఏ విధంగా ముందడుగు వేయాలి? తాను తెలుసుకోవాల్సిన జ్ఞానం ఏంటి? అలాగే తన చుట్టూ ఉన్న సమాజానికి అనుగుణంగా తన శరీరము, తన మనస్సు, తన బుద్ధిని ఏ విధంగా అనుసంధానం చేసుకుంటూ విజయవంతంగా ముందడుగు వేయాలి? ఇలా ఎన్నో మౌలిక అంశాల గురించి సవివరంగా, సశాస్త్రీయంగా మీ అందరికీ సరళమైన రీతిలో తెలియచేయడానికి ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. పితామహ పత్రిజీ గారి అడుగుజాడల్లో నడుస్తూ అతి చిన్న వయసులోనే ధ్యానంలోకి రావటమే కాకుండా ఒక ధ్యాన విద్యార్థిగా తాను తెలుసుకున్న జ్ఞానాన్ని నలుగురికి పంచే క్రమంలో ఎన్నో రకాల కార్యక్రమాలు నిర్వహించారు. తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు. ఒక రచయితగా పుస్తకాన్ని రచించారు. అలాగే ఒక వక్తగా ఎన్నో రకాల కార్యక్రమాల్లో ప్రసంగించారు. ఇవే కాకుండా ఒక వ్యవహార శైలిలో కూడా అత్యున్నత ప్రమాణాలతో ముందుకు సాగిపోతున్నారు. పిఎంసి ఛానల్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా విధులు నిర్వహిస్తున్నారు ఆనంద్ బుద్ధ గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలు తెలుసుకుందాం. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్తే మ్యామ్. బాడీ మైండ్ సోల్, అసలు ఈ కార్యక్రమం ప్రారంభించడానికి గల ముఖ్యమైన ఉద్దేశం ఏంటండి? మనం మన ఛానల్లో ఒక్కొక్క కార్యక్రమాన్ని మనం ప్రారంభించే ముందు దాని వెనుక ఎంతో వర్క్ చేస్తాం. మీకు కూడా తెలుసు. ఈ కార్యక్రమాన్ని మనం ఎందుకు ప్రారంభిస్తున్నాం, దీని యొక్క ఉద్దేశం ఏంటి, దీన్ని మనం ఎలా ఆ ఉద్దేశం వెనుక ఉన్నటువంటి దీన్ని మనం ప్రజల్లోకి ఎలా తీసుకెళ్ళాలి, వీటన్నింటి గురించి మనం సుదీర్ఘమైనటువంటి మీటింగ్స్ తర్వాత ఒక ఫైనల్ డెసిషన్కి వచ్చి మనం దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఈ ప్రోగ్రాం కూడా అంతే. ఏదైతే నా జీవిత కాలంలో పూర్తిగా నేను అనుభవపూర్వకంగా ఏదైతే అర్థం చేసుకున్నానో ఆ అర్థం చేసుకున్నటువంటి ఆ యొక్క అవగాహనను, ఆ యొక్క ధ్యాన అనుభవాలను, నా యొక్క ఆత్మ అనుభవాలను, ఎంతోమంది మాస్టర్స్ యొక్క విజ్డమ్ని ఈ యొక్క ప్రపంచానికి అందించే కార్యక్రమమే ఈ బిఎంఎస్, బాడీ మైండ్ సోల్. సో అసలు వాట్ ఈస్ బిఎంఎస్? ఇది ఒక వ్యక్తి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉందంటారు? మనం మాట్లాడే ప్రతి టాపిక్ దీని వెనకాల ఎంతో పెద్ద సైన్స్ దాగి ఉంది. సో కంటికి కనబడేది మనం ఎంత మాట్లాడుతూ ఉంటామో ఇక్కడ ఈ టాపిక్లో, ఎస్పెషల్లీ ఈ బిఎంఎస్ కార్యక్రమంలో కంటికి కనబడకుండా ఏం జరుగుతూ ఉంటుంది మన లోపల కావచ్చు, మన బయట కావచ్చు, వాటన్నింటి విశేషాలను ఈ బిఎంఎస్ ప్రోగ్రాంలో చర్చిస్తాం. సో బిఎంఎస్ దీన్ని మనం సింపుల్గా చెప్పుకుంటున్నాం ఇలా, బాడీ మైండ్ సోల్. యా, బాడీ శరీరం, మైండ్ మనస్సు, సోల్ ఆత్మ, ఈ మూడింటి యొక్క కలయికే ఒక జీవం తన పర్పస్ని ఎంచుకొని ఆ పర్పస్కి అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావాల్సినటువంటి అలైన్మెంట్ ప్రోగ్రామే ఈ బిఎంఎస్. దాని గురించి మనం ఈ ప్రోగ్రాంలో విశేషంగా తెలుసుకుంటాం. ఓకే సార్, మనం గమనిస్తే కూడా శరీరం అంటే ఈ శరీర నిర్మాణ వ్యవస్థ గురించి మనం ఎన్నో పుస్తకాలు చదువుకున్నాం, ఎన్నో వీడియోస్లో చూసాము. శాస్త్రజ్ఞులు కూడా చాలా చక్కగా తెలియజేశారు. ముఖ్యంగా వైద్యులు కూడా ఎన్నో రకాలుగా విశదీకరించారు. సో ఒక వ్యక్తి ఈ శరీరం గురించి ఇంకా ఏం తెలుసుకోవాలి? మంచి ప్రశ్న మేడం. శరీరం గురించి, శరీర నిర్మాణ వ్యవస్థ గురించి చిన్నప్పటి నుంచి మనం సైన్స్లో చదువుకుంటాం. అదే కాకుండా ఎంతమంది డాక్టర్స్ చెప్తుంటారు. మనం హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మన శరీరంలో ఏ అవయవం ఏ పని చేస్తుంటుంది, దానికి మనం ఏ విధంగా కేర్ తీసుకోవాలి, మనకందరికీ ఒక అవగాహన కలిగించడం కోసం అక్కడ వాళ్ళు పోస్టర్లలో పెట్టింటారు. ఇక్కడ
ఇదంతా కంటికి కనబడేటువంటి వ్యవస్థ ఇది. ఎస్ సార్. ఇప్పుడు మీ కంటికి నేను కనబడుతున్నా, ఏ విధంగా ఉన్నానో ఆ విధంగా మీకు కనబడుతున్నా. ఇది భౌతికంగా చూసే కళ్ళకి. కానీ ఈ శరీర నిర్మాణం ఒక అద్భుతం, ఒక అద్వితీయం. 84 లక్షల జీవరాశులలోకెల్లా అత్యున్నతమైనటువంటి జన్మ మానవ జన్మ అని చెప్పుకుంటాం. ఈ ముక్కు ఇలాగే ఉండాలి, ఈ కన్ను ఇలాగే ఉండాలి, ఈ హెయిర్ ఇలాగే ఉండాలి, ఈ శరీర నిర్మాణం ఇలాగే ఉండాలి అని ఈ శరీరాన్ని ఎంచుకునేటువంటిది ఒకటి ఉంది ఇక్కడ. దీన్ని మనం జీవుడు అంటున్నాం. ఏ కారణం చేత ఆ జీవుడు ఈ భూమి మీద పుట్టదలుచుకున్నాడో ఆ కారణానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని ఎంచుకుంటాడు ఆ జీవుడు. అందుకే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా ఉంటారు, ఒక్కొక్కరిది ఒక్కొక్క వైవిధ్యం. ఆ యొక్క జీవుడు ఏ పర్పస్తో ఈ భూమి మీదకి వస్తాడో ఆ పర్పస్కి అనుగుణమైనటువంటి యొక్క శరీరాన్ని ఎంచుకుంటాడు. లేడీగా, జెంట్గా, ట్రాన్స్జెండర్గా, రకరకాలుగా ఏ ఎక్స్పీరియన్స్ తీసుకోవడానికి వచ్చింది ఆ ఆత్మ, దానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని ఇక్కడ ఎంచుకుంటాడు. అలాగే మన శరీరం అనేటువంటిది పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఈ యొక్క విషయాలన్నింటి గురించి మనము సైన్స్ మనం చదువుకున్నటువంటి అనుగుణంగా మనం చెప్పుకుంటున్నాం. కానీ ఈ మొత్తం శరీర నిర్మాణం అంతా కూడాను పూర్తిగా ప్రకృతి దేవతలతో నిర్మించబడి ఉంది. ఇది చాలామందికి తెలియదు ఈ విషయం. అసలు మనం గోమాతను తీసుకున్నప్పుడు ఆ చిత్రపటంలో గోమాతలోని ప్రతి శరీర భాగంలోనూ ఒక్కొక్క దేవతను మనం చూపిస్తారు ఆ పటంలో. అది సింబాలిక్. అది గోమాతకే కాదు, ఈ భూమి మీద ఉన్నటువంటి అన్ని జీవులలోనూ ఆ ప్రకృతి దేవతలు ఆ యొక్క శరీర నిర్మాణాన్ని అలా తయారు చేస్తారు. ముఖ్యంగా మానవుడి దగ్గరికి వచ్చేసరికి ఇదొక అద్భుతమైనటువంటిది. ఎందుకంటే ఏ జీవికి లేనిది ఒక మనిషికి ఉన్నది మనస్సు. ఆ మనస్సును తీసుకునేటువంటి నిర్ణయాలను అద్భుతంగా రిఫైన్ చేసేటువంటి, అద్భుతంగా దాన్ని మంచి ఆలోచనను తీసుకునేటువంటి కలిగినటువంటి వ్యవస్థ బుద్ధిది. ఆ యొక్క బుద్ధి మానవుడికి ఉంది కాబట్టి ఇది ఒక అద్భుత మానవ శరీర నిర్మాణం. ఈ యొక్క శరీర నిర్మాణానికి కొన్ని కోట్ల మంది ప్రకృతి దేవతలు పనిచేస్తారు. ఇది చాలామందికి తెలియదు. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు. అందుకే దేహమే దేవాలయం అంటారు. దేవాలయంలో అక్కడ దేవుడు ఉంటాడు. అలాగే ఈ శరీరాన్ని ఎవరైతే దేవాలయంగా చూస్తారో ఈ దేవాలయంలోకి ఆల్రెడీ దేవుడు ఉన్నాడు. ఆ దేవుణ్ణి వాళ్ళు వెంటనే దర్శనం చేసుకుంటారు. ఒక వాల్మీకి తన లోపల ఎప్పుడైతే దేవుణ్ణి దర్శించుకున్నాడో అప్పటి వరకు బోయవాడిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్కసారిగా మహర్షి అయిపోయాడు. ప్రతి మనిషి అంతే. అందుకే ధ్యానానికి ముందు జీవితం, ధ్యానానికి తర్వాత జీవితంగా చెప్పుకుంటాం. శరీరం అన్నటువంటిది అంతటి అద్భుతమైనటువంటి నిర్మాణం. ఇది ఆత్మలోని ఒక భాగం. ఇది చాలామంది శరీరాన్ని చాలా తక్కువగా చూస్తారు. ఆత్మలోని భాగం ఎలా అవుతుంది సార్? శరీరంలో ఆత్మ అంటారు కదా. ఫిజికల్ ఐస్కి శరీరంలో ఆత్మ, కానీ ఈ భౌతిక కళ్ళకు కాకుండా దీని వెనుక ఆది భౌతికంగా దీన్ని చూస్తే శరీరం ఆత్మని ఎంచుకోదు, ఆత్మ శరీరాన్ని ఎంచుకుంటుంది. అదైతే షూర్. మనము ఇప్పుడు ఇలా ఉన్నాం. నాకు 38 సంవత్సరాలు. ఈ 38 సంవత్సరాలకి ఒకసారి జీరోకి వెళ్ళిపోతే నేను అక్కడ ఈ శరీరం లేదు. దీనికి ముందు నా యొక్క ఆత్మ ఉంది. ఈ ఆత్మ ఈ భూమి మీదకు రావడానికి ఒక కారణం ఉంది. ఆ కారణానికి ఏ శరీరాన్ని తీసుకోవాలి అన్నది నిర్ధారణ అయిన తర్వాత అప్పుడు తల్లిదండ్రులను ఎంచుకోవడం జరుగుతుంది.
ఆ తల్లిదండ్రులను ఎంచుకున్న తర్వాత ఎటువంటి శరీరం కావాలో దానికి అనుగుణమైనటువంటి తల్లిదండ్రుల్ని, ఎటువంటి మనసు కావాలో దానికి అనుగుణమైనటువంటి తల్లిదండ్రుల్ని, ఎటువంటి ఆత్మ స్థితిలో జీవించాలో ఇక్కడ, ఎటువంటి లెర్నింగ్స్ నాకు ఈ లైఫ్ టైంలో ఉన్నాయో దానికి అనుగుణమైనటువంటి ఫ్యామిలీని ఎంచుకుంటుంది. ఆ ఆత్మ యొక్క ఎంపిక ఈ శరీరం. శరీరం ఎంపిక ఆత్మ కాదు, ఆత్మ యొక్క ఎంపిక శరీరం. ఇక్కడ పాయింట్ అర్థం కావాల్సింది ఏంటంటే, చాలామంది ఈ శరీరాన్ని అరే ఇదొక తుచ్చమైనది, ఇదొక వాహనము అని చెప్పేసి చాలా తక్కువగా చూస్తారు. కొంతమంది విపరీతమైన వ్యామోహంతో ఉంటారు శరీరం పట్ల, బాగా అభిమానంతో ఉంటారు. రెండు రాంగే. ఎప్పుడు ఈ శరీరానికి కృతజ్ఞతతో జీవించాలి మనం. ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతున్నానంటే కారణం ఈ శరీరం. ఇది ఉంది కాబట్టి, ఇది సరిగ్గా ఉంది కాబట్టి నేను హాయిగా కూర్చొని మీతో మాట్లాడుతున్నాను. లేదా ఈ శరీరానికి ఏదైనా రోగం వచ్చిందనుకోండి, పోయి మంచంలో పడి ఉండాలి. ఈ శరీరం బాగుంది కాబట్టి నేను మీతో మాట్లాడుతున్నాను. సో శరీరం అన్నది చాలా చాలా అద్భుతమైనటువంటి వ్యవస్థ. ఇది ఆత్మలోని ఒకానొక అద్భుతమైనటువంటి ఒక డిపార్ట్మెంట్, ఇది ఒక అద్భుతమైనటువంటి భాగం ఇది. కాబట్టి శరీరాన్ని చాలా అద్భుతంగా చూసుకోవాలి. ఇది ప్రకృతి దేవతలతో నిర్మితమైంది. ఈ లోపల ప్రతి మనిషి లోపల కొన్ని కోట్ల ప్రకృతి దేవతలు ఉంటారు. ఇదే విషయము షిరిడి సాయిబాబా సచ్చరిత్రలో కూడా మానవ జన్మ ప్రాముఖ్యత చెప్తూ బాబా వారు కూడా చెప్పారనమాట. ఈ శరీరాన్ని ఎలా చూసుకోవాలి, ఎంతవరకు చూసుకోవాలి అని. అవును, అవే విషయాలు మీరు చెప్తున్నారు. ఎవరైనా ఏ గ్రంథంలోనైనా శరీరం గురించి తక్కువ చెప్పేటువంటిది ఎక్కడా లేదు. ఇదొక అద్భుతం. ఈ అద్భుతాన్ని మనం అద్భుతంగా చూసుకోవాలి. ఓకే, శరీరం ఓకే సరే. ఇప్పుడు మనస్సు, అసలు ఈ మనస్సు ఎలా ఏర్పడుతుంది, ఈ మనస్సు చేసే మాయ ఏమిటి, అసలు ఈ మనస్సు యొక్క లక్షణాలు ఏమిటి సార్? చాలా అద్భుతంగా అడిగారు. ఈ మనస్సు అనేది శరీరంలాగా ఎక్కడో ఒక చోట కనబడే భాగం కాదు. ఇప్పుడు హెయిర్ అంటే ఎక్కడ ఉంటుందంటే మనం తల పట్టుకొని చూపిస్తాం. కళ్ళు ఎక్కడ ఉన్నాయంటే కళ్ళు చూపిస్తాం. ముక్కు ఎక్కడ ఉందంటే చూపిస్తాం. చేతులు కాళ్ళు చూపిస్తాం మనం. ఓకే, కానీ మనసు ఎక్కడుంది అంటే ఏం చూపిస్తాం? దానికి ఒక భాగం అంటూ లేదు. బ్రెయిన్ అంటే మన మెదడు ఇక్కడ ఉందని చూపిస్తాం. కానీ ఇక్కడ మనస్సు అనేసరికి ఇది కనబడేది కాదు, ఇది కంటికి కనిపించనిది, మన శరీరంలో ప్రతి కణంలో ఉండేది. మనస్సు అన్నది మన ఆత్మ ఏ స్థాయిలో ఉంటుందో, ఏ స్థితిలో ఉంటుందో దానికి అనుగుణమైనటువంటి మనస్సే ఉంటుంది. ఓకే మేడం, మన ఆత్మ మూలాధార చక్ర స్థితిలో ఉందనుకోండి, ఆ లెర్నింగ్స్లో ఉందనుకోండి, ఆ రేంజ్లో ఉంటారు. ఆ యొక్క మనస్సు దానికి అనుగుణమైన ఆలోచనలే చేస్తుంది. మూలాధారం ఏంటి? ఎప్పుడు బేసిక్ నీడ్స్ కోసం తిండి, గుడ్డ, నిద్ర, బేసిక్ వాటిలోనే ఉంటుంది. అది ఇంకా అక్కడితోటే అలాగే ఉంటారు ఇంకా అంతే. స్వాదిష్టానికి వచ్చేసరికి ఎమోషన్స్, అన్ని రకాల ఎమోషన్స్ను కలిగి ఉంటారు. ఆ ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ నుంచి ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ లైఫ్ని లీడ్ చేయడానికి కావాల్సిన జ్ఞానాన్ని నేర్చుకుంటూ ఉంటుంది. ఆల్ ఎమోషన్స్ స్వాదిష్టానలో ఆ యొక్క ఆత్మ లెర్నింగ్స్ ఉంటే ఆ మనస్సు స్వాదిష్టాన లెవెల్లోనే పనిచేస్తుంటుంది. కొంతమందికి విపరీతమైన కోపం ఉంటుంది, కొంతమందికి విపరీతమైనటువంటి వ్యామోహం ఉంటుంది, కొంతమందికి విపరీతమైనటువంటి ఒక జెలస్ ఉంటుంది. అదొక క్యారెక్టర్. అంటే ఈ ఎమోషన్స్ అన్నింటినీ శివతాండవంగా ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు ఈ స్వాదిష్టానంలో ఉన్నటువంటి వాళ్ళు. మణిపూరక వచ్చేసరికి పవర్ దానికి సంబంధించినటువంటి అనుభవాలే ఉంటాయి వాళ్ళ లైఫ్లో. అది కాకుండా ఇంకా ఏ ఆలోచన వాళ్ళకు రాదు. ఆల్వేస్ పవర్ గురించి ఆలోచిస్తుంటారు. నాది ఈ సీట్, ఇది నేనే గెలవాలి, ఇంకా పక్కనోడు గెలవకూడదు పొరపాటున కూడా, ఇక్కడ నేనే ఉండాలి. ఇది ఆల్వేస్ పవర్ కాన్షియస్నెస్ ఎక్కువ. ఆ లెర్నింగ్స్లోనే ఆ జీవితం అంతా ఉంటుంది వాళ్ళకి. అంతకు మించి వాళ్ళ యొక్క మనస్సు పని చేయదు. అనాహత, సైలెన్స్. ఇక్కడ అనాహత దగ్గరికి వచ్చేసరికి ఈ మూడు కింది చక్రాలు, దీన్ని కింది చక్రాలుగా చెప్పుకుంటాం. మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక.
ఈ 3 చక్రాలను కింది చక్రాలుగా చెప్పుకుంటాం. ఈ కింది చక్రాలకు పైన ఉన్నటువంటి విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారకు మధ్యలో ఒక అనాహతం అనేది ఉంటుంది. ఇక్కడ సైలెంట్ అయిపోతారు. ఇక్కడ క్వశ్చనింగ్ స్టార్ట్ అయిపోతుంది. సంథింగ్ ఏదో ఉంది. ఇక్కడ హృదయం అన్నది యాక్టివేషన్ అయిపోతుంది. ఆ ప్రేమ అన్నది పుడుతుంది అక్కడ. ఇక్కడ నుంచి వాళ్ళకి అసలైన జర్నీ స్టార్ట్ అయిపోతుంది. ఈ అనాహతలో ఆత్మ ఆ యొక్క స్థితిలో లెర్నింగ్స్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఈ యొక్క మనస్సు ఈ అనాహత స్థాయికి సంబంధించినటువంటి లెర్నింగ్స్లోనే ఉంటుంది. దీనికి మించి ఇంకా వేరే ఆలోచించలేదు ఆ మనస్సు. అలాగే విశుద్ధి దగ్గరికి ఎప్పుడైతే వెళ్తామో దానికి సంబంధించినటువంటి అనుగుణమైనటువంటి ఆలోచనలతోటే, దానికి సంబంధించినటువంటి వ్యాపకాలతోటే ఉంటుంది ఆ యొక్క మనస్సు. అదేవిధంగా ఆజ్ఞ. ఈ ఆజ్ఞకు వచ్చేసరికి నేనెవరు, ఇదంతా ఏంటి, ఇంకా థియరీ నచ్చదు ఆజ్ఞలో. అనాహత విశుద్ధి దగ్గర థియరీ నేర్చుకుంటూ ఉంటుంది ఆత్మ. కానీ ఆజ్ఞ దగ్గరకు వచ్చేసరికి ఇంకా థియరీ నచ్చదు, అన్ని ప్రాక్టికల్స్ చేస్తారు. ఏంటి మెడిటేషన్, ఏంటి అసలు వెజిటేరియనిజమే ఎందుకు తీసుకోవాలి, అంత రీసెర్చ్ ఓరియంటెడ్ ఉంటుంది. ఎందుకు ఈ పిరమిడ్స్, ఏంటి స్పిరిచువల్ సైన్స్, నిజంగానే జన్మలు అనేవి ఉన్నాయా, నిజంగానే ఈ యొక్క కర్మ పరంపర అనేది ఉందా, నిజంగానే ఆ కర్మలకు అనుగుణమైనటువంటి లైఫ్ టైమ్స్ని మనం మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయాలా, నిజంగానే ఇవన్నీ జరుగుతాయా, నిజంగానే ఈ యొక్క బాడీ చనిపోయిన తర్వాత అంటే మళ్ళీ ఆత్మ అనేది ఇంకో జన్మ తీసుకుంటుందా, లెర్నింగ్స్ మళ్ళీ ఉంటాయా, ఇవన్నీ ఆ స్థాయిలో ఆజ్ఞా స్థాయికి వస్తే తప్ప ఇవన్నీ ఆ ఆత్మకు అంటే ఆ మనస్సుకు ఆ స్థాయి రాదు. నెక్స్ట్ సహస్రార, దీన్ని చక్రం అని చెప్పాం. సహస్రాలను ఒక స్థితి అని చెప్తాం. ఈ స్థితికి వచ్చేసరికి ఈ కింద 3 చక్రాలలో ఉన్నప్పుడు ఈ మనస్సును కోతితో పోలుస్తారు, కోతితో ఉదాహరిస్తారు. మనస్సు కోతిలాగా ఉంది అని. కానీ హయ్యర్ చక్రాస్కి వచ్చేసరికి మనస్సు స్థిరత్వం చెందుతుంది. కింద చక్రాలలో ఉన్నప్పుడు చంచలత్వంగా ఉన్నటువంటి మన మనస్సు హయ్యర్ చక్రాస్కి వచ్చేసరికి అద్భుతంగా దేదీప్యమానంగా ఒక స్థిరత్వంతో తన పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్కు అనుగుణమైనటువంటి జీవితాన్ని జీవించడం మొదలు పెడుతుంది. అలా మన ఆత్మ ఏ స్థితిలో ఏ స్థాయిలో ఉంటుందో ఆ స్థితికి ఆ స్థాయికి సంబంధించి మాత్రమే మన మనసు పనిచేస్తుంది. కొంతమంది అంటుంటారు, వీడేంట్రా వీడు అన్ని ఎదవ పనులు చేస్తుంటాడు అంటే, ఆ ఎదవ పనులను ఎక్స్పీరియన్స్ చేయడానికే వచ్చాడు వాడు. వాడి మనస్సు ఆ విధంగా కాకుండా ఇంకొకలాగా ఉండదు. అదే సహస్రాలలో ఉండేటువంటి వాళ్ళు అద్భుతమైనటువంటి పనులు చేస్తారు. వాళ్ళు ఆ విధంగా కాకుండా వేరే విధంగా అసలు ఆలోచనే జరగదు. సో ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అది ఆ మనసు ద్వారా ఆ విధమైన చర్యలు అనేవి జరుగుతూ ఉంటాయి. అంతే. మన యొక్క మనస్సు, మన ఆత్మ ఏ స్థితిలో ఉందో, ఏ స్థాయిలో ఉందో దానికి అనుగుణంగా మన మనస్సు పనిచేస్తుంది. సో సోల్, ఆత్మ, ఈ శరీరం కాదు ఆత్మ అని పత్రిసార్ అన్నారు. కానీ చాలామంది యాక్సెప్ట్ చేయలేరు. ఆత్మ ఏంటి, శరీరం ఉంది కదా, మనస్సు, బుద్ధి, ఇదొక నిర్మాణం ఉంది కదా అని అనుకుంటారు. అసలు ఆత్మ అంటే ఏమిటి, ఆత్మ నిర్మాణం అనేది ఎలా జరుగుతుంది, ఆత్మ జ్ఞానం అనేది ఎలా పొందాలి? చాలామంది బంగారు ధరిస్తారు. ఓకే, ఈ బంగారుతో కమ్మలు పెట్టుకుంటారు, ఈ బంగారుతో హారాలు చేసుకుంటారు, ఈ బంగారుతో గాజులు వేసుకుంటారు, వడ్డానాలు పెట్టుకుంటారు. ఓకే, ఇలా బంగారుతో అనేక ఆభరణాలు తయారవుతాయి. కానీ ఆ ఆభరణాలన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? బంగారం. అంతే కదా. అలానే ఈ శరీరమైన ఈ మనస్సు అయినా ఈ 2 తొడుగులు అసలైన దీనికి తొడుగు ఏంటంటే ఆత్మ. అది మూలం. ఆ మూలం నుంచే ఈ తొడుగులు వచ్చాయి. వీటిని తొడుగులు అంటారు. మూలం అది. ఓకే, ఈ ఆభరణాలన్నింటికి మూలం బంగారం ఎలాగో ఈ తొడుగులకు మూలం ఆత్మ. ఆత్మ ఫర్ ఎగ్జాంపుల్, నేను ఈ జన్మలో ఏదైతే ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చానో ఆ ఎక్స్పీరియన్స్కి అనుగుణమైనటువంటి విధంగా ఈ శరీరాన్ని రూపొందించుకుంటుంది ఆత్మ. అప్పుడు ఆత్మలోని ఒక భాగమే కదా ఈ శరీరం, ఆత్మలోని ఒక భాగమే కదా మనస్సు. అది ఆత్మ కాకుండా వేరే విధంగా ఏమవుతుంది? మనం అర్థం చేసుకోవడానికి దీన్ని శరీరం అంటారు, వచ్చే ఆలోచనలను మనస్సు అంటారు, లోపల ఉన్నది ఆత్మ అని మనం చెప్పుకుంటున్నాం. ఇది అర్థం కావడానికి. ఓకే,
ఎన్నో విషయాలను చెప్పుకుంటాం దీంట్లో. బుద్ధి అనే టాపిక్ వస్తుంది, అహంకారాలు అనేటువంటి టాపిక్స్ వస్తాయి, ఎన్నో ఉంటాయి ఇట్లా. ఇవన్నీ అర్థం కావడం కోసమే, కానీ ఇవన్నీ దేనిలోని భాగం అంటే మన ఆత్మలోని ఒకానొక భాగం. ఓకే. ఇప్పుడు మనిషి ఏ స్థాయిలో ఉంటే ఈ ఆత్మజ్ఞానం లభిస్తుందంటారు? మనిషి తొలి జన్మల్లో పత్రిసార్ ఎంతో అద్భుతంగా వివరించారు ఈ టాపిక్ని. మనిషి తొలి జన్మల్లో ఎప్పుడు సర్వైవల్ కోసమే ఆ యొక్క ఆత్మ ఆ లెర్నింగ్స్ని నేర్చుకుంటుంది. ఆ యొక్క మనసు ఎప్పుడు ఆ సర్వైవల్ నీడ్స్లోనే ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్నాం, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార అని. ఏ చక్రంలో ఆ యొక్క ఆత్మ లెర్నింగ్స్ వాళ్ళ పర్పస్లో తీసుకొని వస్తారో దానికి సంబంధించిన విధంగా ఆ మనసు పనిచేస్తూ ఉంటుంది. ఒక్కొక్క చక్రాలు ఏ ఏ స్థాయిల్లో ఉంటాయో మనం చెప్పుకున్నాం. సో ఇక్కడ దీనికి బియాండ్గా వాళ్ళు పనిచేయలేరు. మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, దీనికి బియాండ్గా ఏ వ్యక్తి పనిచేయలేడు. ఆ వ్యక్తి ఏ చక్రాలో ఉన్నాడో ఆ విధంగానే ఆ మనిషి జీవించగలడు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే, మన యొక్క ఆత్మ అన్నటువంటిది ఏ విధమైనటువంటి లెర్నింగ్స్ని ఈ భూమి మీద మనం తీసుకోవడానికి వచ్చామో దానికి అనుగుణమైనటువంటి మనస్సే ఉంటుంది తప్ప దానికి అనుగుణంగా కాని మనస్సు అయితే ఉండదు. ఓకే. అందుకే ఆ మనిషి యొక్క ఆలోచనలు అలా ఉంటాయి. ఉదాహరణకు ఒక పొలిటీషియన్ని తీసుకుందాం. పొలిటీషియన్ ఎలా ఆలోచిస్తాడు? నాకు ఈ పవర్ కావాలి, పవర్ గురించి మాత్రమే ఆలోచిస్తాడు, వేరే ఆలోచన ఉండదు. వాళ్ళ మనస్సు అంతా ఈసారి నేను ఎలా గెలవాలి, ఓకే, ఎలా ప్రజలకు సేవ చేయాలి, వాళ్ళు ఎంతసేపు ఆ యొక్క ఆలోచన తప్ప ఆ ఆలోచన విధానం నుంచి బయటికి రాలేరు. ఆ జన్మలో అదే ఒక బుద్ధుని తీసుకున్నాం అనుకోండి, ఆల్రెడీ అందరికన్నా కింగ్ ఆయన. బుద్ధుడు తండ్రి ఒక రాజు, తర్వాత బుద్ధుడు తను రాజ్యం చేయాలి. కానీ బుద్ధుడు ఏం చేశాడు? రాజ్యాన్ని, అందమైన భార్యని, తన కొడుకు రాహుల్ని, తన చుట్టూ ఉన్నటువంటి మొత్తం పరివారాన్ని వదిలేసి ఆయన వెళ్ళి బుద్ధత్వ సాధన కోసం ప్రయత్నం చేశాడు. ఇక్కడ లేని వాళ్ళేమో నేను ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, మినిస్టర్ కావాలి, లేదా సీఎం కావాలి, లేదా పిఎం కావాలి అని చెప్పేసి వీళ్ళు వెంపర్లాడుతున్నారు. ఓకే, అన్నీ ఉన్నవాడేమో ఇక్కడ అన్నీ వదిలేసి నాకు బుద్ధత్వం కావాలి అని చెప్పేసి ఆయన అడవులకు వెళ్ళిపోయాడు. ఓకే, బుద్ధత్వాన్ని సాధించాడు ఆయన. అక్కడ ఆయన పర్పస్ ఏంటి? బుద్ధత్వ సాధన అన్నది ఆయన పర్పస్. ఓకే, వేరే వ్యాపకం లేదు ఆయనకి. ఇక్కడ వీళ్ళ ఎంపిక ఏంటి? వీళ్ళు దీన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇక్కడ ఏది తప్పు లేదు, ఏది ఒప్పు లేదు. ఏదైనా సోల్కి పార్ట్ ఆఫ్ లెర్నింగ్, అదంతా నేర్చుకోవడంలో ఒక భాగం అంతే. కాబట్టి ఈ శరీరం, మనస్సు, ఆత్మ అనేటువంటి దాని గురించి మనం ఎంత విశేషంగా మనం తెలుసుకుంటామో మన లైఫ్ అంత ఆనందంగా మనం జీవించగలం. మనం ఈ లైఫ్ని ఎందుకు ఈ భూమి మీద తీసుకున్నామో ఆ పర్పస్ని మనం తెలుసుకోగలం. ఎప్పుడైతే మన పర్పస్ని తెలుసుకుంటామో దానికి అనుగుణంగా మనం జీవించగలం. అప్పుడు మన లోపల తృప్తి అన్నది శివతాండవం చేస్తుంది, సాటిస్ఫాక్షన్ లైఫ్ వస్తుంది. అప్పుడు వీటి గురించి మనం తెలుసుకోకుండా కనుక జీవిస్తే జీవితం గందరగోళంగా ఉంటుంది. కొన్ని కోట్ల మంది జీవితాలు చాలా గందరగోళంగా ఉన్నాయి భూమి మీద. కొన్ని కోట్ల మందికి ఈ యొక్క పుట్టుక ఏంటి, ఈ యొక్క మరణం ఏంటి, మనం ఎందుకు ఇక్కడ జీవిస్తాం, మన పర్పస్ ఏంటి, ఆ పర్పస్ ఎలా తెలుసుకోవాలి అని తెలియవు. ఆ తెలియజెప్పే ప్రయత్నమే ఈ బిఎంఎస్ కార్యక్రమం. సార్, ఇప్పటి వరకు శరీరం గురించి, మనస్సు గురించి, ఆత్మ గురించి విడివిడిగా అవి చేసే పనుల గురించి వివరించారు. సో ఈ బాడీ, మైండ్, సోల్ మొత్తంగా ఈ అలైన్మెంట్, దీని గురించి ఇంకా విశేషంగా తెలుసుకోవాలంటే ఏం చేయాలి? ఎస్ మ్యామ్, అందుకే ఈ బిఎంఎస్ అనేటువంటి ప్రోగ్రామ్ని మనం పెట్టాం. ఈ బిఎంఎస్లో బాడీ, మైండ్, సోల్ అనేటువంటి ఈ ప్రోగ్రాంలో అన్ని యొక్క టాపిక్స్ని మనం కవర్ చేస్తాం. ఓకే, మన గురించి మనం పూర్తిగా తెలుసుకోవడానికి ఏర్పాటు చేసిందే ఈ కార్యక్రమం. దీంట్లో మనం అన్ని విషయాల్ని ఎంతో కూలంకుషంగా తెలుసుకుంటాం. అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి థియరీ మాత్రమే కాదు, ప్రతి టాపిక్లోనూ దీనికి సంబంధించిన ప్రాక్టికల్స్ని కూడా మనం తెలుసుకుంటాం. ఎన్నో సాధనా ప్రక్రియలు ఉన్నాయి. మనం ఒక్కొక్క టాపిక్ మాట్లాడేటప్పుడు ఆ యొక్క టాపిక్కి రిలేటెడ్ సాధనా ప్రక్రియలు ఉన్నాయి. ఆ సాధనలన్నింటినీ కూడా మనం తెలుసుకుంటాం. సో మనం ముందు కార్యక్రమాలలో
ఈ యొక్క బిఎంఎస్ అనేటువంటి ఈ టైటిల్తో మనం ఎన్నో టాపిక్స్ మనం తెలుసుకోబోతున్నాం. ఈ టాపిక్స్ అందుకే మనం రూపొందించాం. చాలా బాగుంది సార్, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి అసలు ఫస్ట్ బేసిక్ కాన్సెప్ట్ బాడీ మైండ్ సోల్ గురించి చాలా చక్కగా వివరించి ఎంతో జ్ఞానాన్ని మా అందరికీ అందించినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారు కదా, ఒక బాడీ మైండ్ సోల్, ఒక వ్యక్తి శరీరంలో ఈ మూడు ఎలాంటి కీలకమైన పాత్రల్ని పోషిస్తూ ఉంటాయి. దీనివల్ల మనం ఎటువంటి జ్ఞానం తెలుసుకోగలుగుతున్నాం, భవిష్యత్తులో ఇంకా ఈ శరీరము బుద్ధి మనసుకు సంబంధించి ఇంకా ప్రయోగాత్మకంగా ఎన్నో సాధనా విధానాలు, మరెన్నో ప్రక్రియలు, మరెన్నో అంశాలు, ఈ సృష్టిలో ఉన్న మరెన్నో విషయాల గురించి మీ అందరికీ తెలియచేస్తుంది బిఎంఎస్ ప్రోగ్రామ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.